హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కిచెన్లో ఏం చేస్తున్నాం? చోలే కర్రీ. వండర్ఫుల్ చోలే కర్రీ. చోలే కర్రీ అంటే మీకు ఇష్టమేనా? చోలే కర్రీకి ముందుగా ఒక రాత్రి ముందే చోలే నానబెట్టుకొని పెట్టుకోండి. దాని తెల్లారి చోలే బాయిల్ చేయండి. మీకు డార్క్గా కావాలంటే కొంచెం టీ బ్యాగ్ వేయండి, అందులో కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేయండి. తర్వాత పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లో ఆయిల్ పోసి ఆనియన్స్ అండ్ టొమాటోస్ బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు తగినంత వేసి బాగా ఫ్రై చేయండి, కొంచెం థిక్గా అయ్యేంత వరకు. దాని తర్వాత చోలే అందులో వేసేయండి. చోలే వేసేసి కొద్దిగా నీళ్ళు ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్, పర్వాలేదు, అది కొంచెం ఉడకబెడితే పోతాయి. ఓకేనా? దాని తర్వాత మంచిగా మరిగాక అందులో చోలే మసాలా, గరం మసాలా, ధనియా జీరా పౌడర్ అంటే ధనియాలు జీలకర్ర పౌడర్ కొంచెం వేయండి. కొంచెం మీకు కసూరి మేతి తెలుసా? ఆ కసూరి మేతి కొంచెం లైట్గా వేయండి. ఇవన్నీ వేశారంటే మీకు డాబా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అది కొంచెం ఉడకబెట్టండి. దాని తర్వాత ఉడికిన తర్వాత దాంట్లో మీరు సర్వ్ చేసే ముందు కొంచెం టొమాటో పీసెస్, కొంచెం ఆనియన్ పీసెస్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేశారంటే డాబా స్టైల్ చోలే కర్రీ రెడీ. సరేనా? మంచి కూరలాగా అవుతుంది. దీంతో పాటు నేను చేసింది పనీర్ పరాఠా అండ్ బగారా రైస్ ఫ్రెండ్స్. ఈ కాంబినేషన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది.